నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక సర్పంచ్ ఎన్నికలకు తెర పడిందనే చెప్పాలి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని కూడా ప్రభుత్వం అన్నది. అయితే అది హైకోర్టులో కూడా అది కుదరదని చెప్పకపోవడంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అయితే అసలు ఎంత మేరకు ఆ రిజర్వేషన్స్ అమలయ్యాయి అండ్ ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరగబోతున్నాయని మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ప్రధానంగా ఎప్పుడు చూసినా అంటే రాష్ట్రంలో చాలా సంవత్సరాలు అంటే ఒక 2 సంవత్సరాల నుంచి వెళ్ళి స్థానిక ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు ఎండడానికి సో ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది పోస్ట్పోన్ అయిపోయింది, క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది, పార్టీ పరంగా ఇస్తున్నారు. సో అయితే అసలు బీసీలకు 42% రిజర్వేషన్స్ అని చెప్తే అది అమలు అయిందా, లేదంటే పార్టీల పరంగా ఇది యాక్సెప్ట్ చేయొచ్చా, అసలు ఏంటి ఏం చెప్తారు? బీసీలకు రిజర్వేషన్లు అనేది పార్లమెంట్కి అధికారం ఉన్నది. భారతదేశంలో రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలనేది రాజ్యాంగంలో పొందుపరచాలి. కానీ ప్రత్యేకంగా బీసీలకంటూ ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇక్కడ పొందుపరచలేదు. దీంతో కొంత బీసీలకు ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ డిమాండ్ వినిపిస్తూ ఉన్నది. జనాభాకు అనుగుణంగా మా రిజర్వేషన్లు ఇవ్వాలి, అమలు చేయాలనేది వస్తున్నది. అయితే జనాభా లెక్కలు బీసీలకు కులగణన చేయకపోవడంతో అవుతుంది, మొత్తం దేశంలో అయితే కులగణన చేయకపోవడంతో వాళ్ళ లెక్కలు ఎంత ఉన్నది అనేది అధికారికంగా ఎక్కడ తెలియలేదు. దాని గురించి కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులగణన కూడా చేసింది. చేశాక 50 to 56% వచ్చింది. దాన్ని 42% అమలు చేయాలని తీర్మానించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వం పంపించింది. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలంటే ప్రధానంగా చేయాల్సింది పార్లమెంటు చట్టం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. అంతే తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు. రాష్ట్రాలకు అధికారం స్పష్టంగా లేదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలనేది లేదు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారంతో ఆ అధికారం కాబట్టి రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో స్పందించలేదు, ఇంతవరకు రిజెక్ట్ కూడా చేయలేదు. మీరు చేయమని చెప్పలేదు, చేస్తామని చెప్పలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థల్లో అయితే రిజర్వేషన్లు అయితేంది, ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లు అయితే 42%. 2 బిల్లులు అక్కడ అయిపోయాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది 42% కోసం. అది హైకోర్టులో కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా పోతే మీరు హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పింది. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది, రాజకీయంగా ప్రయత్నం చేసింది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, బీసీల రిజర్వేషన్ అమలు చేయడానికి. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక పార్లమెంటు ద్వారానే సాధ్యమైంది కాబట్టి, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇంకా ఎన్ని రోజులు నిర్వహించకుండా ఉంటే ఇబ్బందులు ఏర్పడతాయి. పాలక వర్గాలు లేకుంటే గ్రామాల్లో అభివృద్ధి చెందారు. కేంద్ర ప్రభుత్వం కూడా పాలక వర్గాలు లేకుంటే నిధులు ఇవ్వదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలుగా నిర్వహించకుంటే నిధులు ఇవ్వమనేది ఒక నిబంధన అన్ని రాష్ట్రాలకు ఉన్నది, మన రాష్ట్రానికి ఉన్నది. కాబట్టి ఇప్పటికే దాదాపు 21 నెలల పాటు గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేవు. దాంతోపాటు 15వ ఆర్థిక సంఘం వచ్చే మార్చి తోటి ముగియబోతుంది. ఓకే. సో అయితే ఇప్పుడు బేసిక్గా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నారంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు పార్టీ పరంగా 42% ఇస్తామన్నారు. సో ఇది కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా, అసలు ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అట్లా పార్టీ పరంగా ఇస్తే లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేసింది, పార్టీ పరంగా ప్రయత్నం చేసింది, ధర్నాలు చేసింది, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వంపై అంటే ఒకటే పార్లమెంటుకు తప్ప ఎవరికి అధికారం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే 42% చేసే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికి లేదు. అది బీజేపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అంత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డిమాండ్కు అనేది తీర్మానానికి అయితే అంతగా సహకరించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా బీసీలకు 42% ఇస్తాం అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు, హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ సహజంగానే నెరవేరుస్తుంది అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బీజేపీ ఇంప్లిమెంట్ చేయాలంటే అంత సాధ్యం కాదు. వాళ్ళ రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉంటాయి, వాళ్ళ డిమాండ్ వాళ్ళకి ఉంటాయి, వీళ్ళ డిమాండ్ వీళ్ళకి ఉంటాయి. కాబట్టి అది కొంత వైరుధ్యంతో ఇంకా రకరకాల కారణాలతోటి వాళ్ళు అక్కడ పెండింగ్లో, కేంద్రంలో అయితే పెండింగ్లో ఉన్నది. కాబట్టి అది ఇంప్లిమెంట్ కాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేసింది. పార్టీ పరంగా ఇవ్వడం అంటే వేరే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత లోకల్ సీట్లు ఇస్తే వేరే పార్టీ కూడా బీసీలకు ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళ డిమాండ్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చింది, కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ 42% చెప్పలేదు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఓసీని పెట్టవచ్చు, ఇంకెవరైనా పెట్టవచ్చు. ఆటోమేటిక్గా ఆ సీటు ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీఏ ఖచ్చితంగా అక్కడ గెలుస్తాడు అనేది
వాళ్ళకే దక్కుద్దని మనం చెప్పలేము. సో అంటే అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా మరి మైనస్ అవుతుందా అంటే అంటే వాళ్ళకైతే వాళ్ళకు కొంత మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళకు ఉన్న చేతులు ఉన్నంత వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందుకే కూడా లేట్ అయ్యాయి ఎలక్షన్స్. ఎప్పుడు జరగాల్సిన ఎలక్షన్స్ బీసీ గణన చేస్తే అయితే మన ప్రయత్నం మనం చేద్దామనే వైపు చేశారు. కొంత వాళ్ళకు అవకాశం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, సో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ ఇద్దరి మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఉంటుంది. అయితే స్థానిక సంస్థలు ఉండేసరికి గుర్తులు ఉండవు అండ్ రిలేషన్ పరంగా ఉంటుంది, లేకపోతే వ్యక్తిగతంగా ఉంటుంది. ఇది అంటే బీఆర్ఎస్ ఎలా మలుచుకోవచ్చు, కాంగ్రెస్కి ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? సర్పంచ్ ఎన్నికల వరకు మ్యాక్సిమం గ్రామాల్లో ఉన్న క్యాండిడేట్ని బట్టే ఎక్కువ శాతం ఓటింగ్ ఉంటుంది. పార్టీ పరంగా చాలా తక్కువ. ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 కూడా పోటీ చేస్తారు. అక్కడ పార్టీ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళొక రాజకీయంగా రిజర్వేషన్ అనేది చాలా తక్కువ, 20-30 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు పార్టీ పరంగా చెప్పినా కూడా వినరు. మాకు అవకాశం వచ్చి నేను నిలబడతాను, రిజర్వేషన్ వచ్చిందని ఉంటుంది తప్ప ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 నిలబడతారు. అధికార పార్టీ నుంచి ఎక్కువ పోటీ ఉంటుంది. కాబట్టి అక్కడ క్యాండిడేటు వాళ్ళ గత వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క ప్రజల యొక్క రిలేషన్స్, వాళ్ళ కొన్ని సామాజిక సమీకరణాలు అవుతుంది, రకరకాల సమీకరణలతో ఉంటుంది తప్ప పార్టీ అనేది చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. వ్యక్తిగతంగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి కుల ప్రభావం అవుతుంది, వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళ గతంలో ఉన్న చరిత్ర అవుతుంది, వాళ్ళ ప్రజలకు వాళ్ళకు ఉన్న అటాచ్మెంట్ అవుతుంది. ఆ ప్రభావం చూపుతుంది తప్ప పార్టీ ప్రభావం తక్కువ ఉంటుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తుందని కాంగ్రెస్ చెప్పుకుంది. అయితే అది నిజంగానే అమలు పరిచింది అనుకోవచ్చా అంటే పార్టీల పరంగా, లేదంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ఉపయోగించింది అనుకోవచ్చా? అసలుకి రాజకీయ పార్టీలు రాజకీయ స్ట్రాటజీ కోసం చేస్తాయి, ఏదైనా రాజకీయాల కోసం చేస్తారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా చేస్తాయి. కానీ అయితే రాజకీయ పార్టీలు రాజకీయం చేసడంతో పాటు ప్రజలకు కూడా కొంత ఉపయోగపడే విధంగా చేయాలి. బీసీలకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేది 42% వస్తే. కానీ అది వాళ్ళు చివరి చాలా రకాల ప్రయత్నాలు చేసినా కూడా సాధ్యం కాలేదు. ఇప్పట్లో సాధ్యం కూడా కాదు, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అనుకుంటే తప్ప అది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బీజేపీ చేస్తుంది అనుకోవడం కూడా కొంత కరెక్ట్ కాదేమో. ఓకే, దాన్ని వాళ్ళ బీజేపీని కూడా తప్పట్టడం కరెక్ట్. ఎందుకంటే మీ హామీ ఇస్తే మీరు హామీలు చేయడం అంటే ఎందుకు చేయడం అనేది నిలదీయడం కూడా అంత రాజకీయంగా సరికాదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బేసిక్గా కాంగ్రెస్ అనేది రూలింగ్లో ఉంది, ప్రభుత్వంలో ఉంది. సో అలాంటప్పుడు ఊర్లలో ఉండేటువంటి నిధులు కావచ్చు, అంటే ఏదైనా మాకు ఓట్లు వేస్తేనే నిధులు వస్తాయి, లేకపోతే అధికార పార్టీకి వేస్తేనే గ్రామ అభివృద్ధి అవుతాయి, ఇలాంటి కొంతమంది స్ట్రాటజీ తోటి కొన్ని స్పీచెస్ చెప్తారు. ఇది నిజంగానే అంటే ఇది లేకపోతే అది విరుద్ధమా, రాజకీయ విరుద్ధమా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి, లేదంటే బెదిరింపు చర్యల ఎలా చూడొచ్చు అసలు దీన్ని? అంటే అలా మాట్లాడొచ్చా అసలు అంటే పోటీ చేసేటువంటి అభ్యర్థులు? అధికార పార్టీకి ఓటేస్తేనే నిధులు ఇస్తామనేది అది తప్పే. కానీ వాళ్ళు రాజకీయం గెలవడానికి, ప్రజలను ఎంతో కొంత తమ వైపు మార్చుకోవడానికి, ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అదొక అస్త్రంగా వాడుతూ ఉంటారు. అధికార పార్టీలో ఎవరున్నా అదే వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి, తమ ఆధిపత్యం ఉండాలి గ్రామంలో. మేము చేసే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ మా పార్టీ ప్రతినిధి ద్వారా, మా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ద్వారా నిధులు ఖర్చు చేసుకుంటే మా పార్టీకి కొంత డెవలప్మెంట్ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. అదైతే సహజంగా జరుగుతుంటుంది రాజకీయాలలో. అన్ని పార్టీలు, అధికార పార్టీ ఉన్నా మాకు ఓడేయండి, మేము అధికారంలో ఉన్నాం. సో కొంతమంది బహిర్గతంగా కూడా స్పీచ్ ఇస్తూ ఉంటారు, అది చాలా జరుగుతుంది. అధికారంలో ఎవరున్నా అది చేస్తూ ఉంటారు. ఎక్కువ అంటే మేము మా ద్వారా గెలవాలి, మా ప్రజాప్రతినిధి గెలవాలి, మా పార్టీ ప్రతినిధి గెలవాలి అనే దాన్ని అస్త్రంగా వాడుకుంటారు దాన్ని, అంతే. ఓకే, సో అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పథకాలన్నీ తీసుకొచ్చేసారు, మహాలక్ష్మి ఇవన్నీ కూడా. ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనుకోవచ్చు? చాలా వరకు ప్రభావం చూపుతాయి. ఎందుకంటే రేషన్ కార్డులు అయితేంది, సన్న బియ్యం అయితేంది, మిగతా ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ అయితేంది, ఈ 500 అయితేంది, మొన్న ఇచ్చిన చీరలు అయితేంది, ఇప్పుడు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కొంత ప్రభావం ఖచ్చితంగా చూపెడతాయి. చూపెట్టకుంటే ఎందుకుంటే ప్రజలకు ఎంతో కొంత డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. ప్రతి గ్రామంలో దాదాపు 70-80% మంది 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతూ ఉంటారు. గ్రామాలలో తక్కువ వాడకం ఉంటుంది కాబట్టి అందరూ ఆ స్కీమ్లోకి వస్తారు. వాళ్ళ కరెంటు రావట్లేదు అనేది. సన్న బియ్యం అయితే రేషన్ కార్డులు పెద్ద ఎత్తున 10-15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డులలో కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇలాంటి రకరకాలు చేసినట్టుగా వాళ్ళు ఏం చేసారో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేయలేదని ప్రతిపక్షం చెప్తుంది. ప్రజలు అల్టిమేట్గా డిసైడ్ చేస్తారు. కొంత ప్రభావం అయితే ఉంటుంది, స్కీముల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పథకాలు అన్నీ పక్కన పెడితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం డెఫినెట్గా అంటే వీళ్ళకు అంటే కాంగ్రెస్కి చూస్తే సమన్యాయంగా, అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది లేదు మేము ఉన్నప్పుడు చాలా బాగా చేస్తున్నట్టు, కొంతమంది మాత్రం రేషన్ కార్డులు ఇవ్వలేదు అండ్ ఇలాంటి కొన్ని చేయలేదన్నారు. బట్ అవి కాంగ్రెస్ చేస్తుందని చెప్తారు. అది ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఎంతవరకు మైనస్ అవ్వచ్చు?
వాళ్ళ హామీలు వాళ్ళు నెరవేర్స్తాం మేము చేయలేదని ప్రతిపక్షం అట్లా అధికార పార్టీ ఏం చేయలేదని చెప్తా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా చేసింది అధికార పార్టీ అని ప్రతిపక్షం ఎప్పుడు చెప్పది, ఏ పార్టీ ఉన్నా చెప్పదు. అది వాళ్ళ వైఫల్యాలు చెప్తారు, మేము ఏం చేసినా చెప్తారు. అధికార పార్టీ మేము ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని ప్రజలు అల్టిమేట్గా అధికార పార్టీకి స్థానిక సంస్థల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అది సహజంగా ఉంటుంది. ఎందుకంటే కొంత నిధులు వస్తాయనేది, కొంత ప్రజాప్రతినిధుల దగ్గర ఉండడం, ముఖ్యమంత్రి నిధులు ఉండడం, మన ఎమ్మెల్యేలకు నిధులు ఉండడం, ఇవన్నీ దాంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పార్టీ ఎవరున్నా స్థానిక సంస్థల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అయితే గతంలో మీరు అన్నట్లు పాత నోటిఫికేషన్ వచ్చింది సార్, వచ్చిన తర్వాత అది హైకోర్టులో కేసు వేయడం అదంతా అయిపోయింది. బట్ ఎలక్షన్ ఇంత సడన్గా అంటే 11, 14 అండ్ దాని తర్వాత 16 అంటే ఈ మ్యాక్సిమం అంటే ఒక 2 days గ్యాపే పెట్టిండు. సో నామినేషన్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఫస్ట్ విడతాయి కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంత తక్కువ టైం పెట్టడానికి కాంగ్రెస్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏముందనుకోవచ్చు, అంటే దీని వెనకాల ఉన్నటువంటి రీజన్? ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వాలది ఏముండదు. ఎన్నికలు రిజర్వేషన్ ఇవ్వడం వరకే ప్రభుత్వానికి సంబంధించిన వారం. అది ఎప్పుడు పెట్టాలనేది ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకుంటుంది. పోలీసుల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలి, మళ్ళీ ఎంత టైం కావాలని వాళ్ళు డీజీపీని కూడా అడిగారు. మీకు నెక్స్ట్ ఫేజ్కి ఎంత గ్యాప్ కావాలి అంటే కనీసం 2 days గ్యాప్ కావాలని డీజీపీ గారు చెప్పారు. వాళ్ళ కన్సర్న్ తీసుకొని గ్యాప్కు ఎలక్షన్ టు ఫస్ట్ ఫేజ్, సెకండ్ టు థర్డ్ ఫేజ్కి ఎంత గ్యాప్ ఉంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది అనేది ఎలక్షన్ కమిషన్, డీజీపీ వాళ్ళు చేసుకున్న చర్చల్లో సంబంధించిన ప్రభుత్వం ఇంత గ్యాప్ ఉండాలి ఇప్పుడే పెట్టాలనేది డేట్స్ అనేది ప్రభుత్వం డిసైడ్ అయితే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కంఫర్టబుల్ని బట్టి లోకల్గా ఉన్నటువంటి ఈ ఊరు నుంచి ఇంకో మండలానికి పోవాల్సి ఉంటుంది, ఇంకో మండలం నుంచి ఇంకో మండలం పోవాల్సి ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్కి మీకు ఎంత టైం కావాలి అనేది తప్ప ప్లస్ ఎక్కువ ఎలక్షన్స్కి ఎక్కువ గ్యాప్ ఇస్తూ అంటే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి, ఎక్కువ ఇబ్బందులు కనిపిస్తుంటాయి, ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి తొందరగా ఓడియడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు అధికార పార్టీ, అధికార యంత్రాంగం. ఎందుకంటే పొలిటికల్గా గొడవలు అవుతూ ఉంటాయి, ఇంకెక్కువ ల్యాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఉంటే ప్రజలకు కూడా ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, క్యాండిడేట్లకు ఎక్కువ గ్యాప్ వస్తూ ఉంటాయి. తక్కటంగా ఓడియడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. డీజీపీని అంటే పోలీస్ ఫోర్స్ ఎంత మీకు కావాలనేది దాన్ని బట్టే టైం డిసైడ్ చేసే తప్ప తొందర ఏం లేదు. ఇప్పటికే 21 నెలలు లేట్ అయింది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి రద్దయింది. కాబట్టి తొందరగా చేయాలనేది ఆల్రెడీ అంతకుముందు రెడీ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అరేంజ్మెంట్స్ కోసం పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1-2 months బ్యాక్ అంతా రెడీ కూడా ఉంది. కాబట్టి దానికి ఎక్కువ టైం లేకుండానే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వారం. ప్రభుత్వం ఇప్పుడే పెట్టండి అనేది ఉండదు. ఓకే, సో అయితే ఇప్పుడు మహిళల విషయం చూసుకుంటే సార్, మహిళలకు కూడా సేమ్ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి కోటా ఇచ్చి ఇప్పుడు మన దాని తర్వాత ఇంకొంచెం మహిళలకు మేము పెద్దపీట వేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఈసారి మహిళా రిజర్వేషన్స్ ఎలా అంటే వాళ్ళు చెప్పిన దానికి ఎలా ఉన్నాయనుకోవచ్చా, కన్విన్సింగ్గా ఉందా వాళ్ళు చెప్పినటువంటి? మహిళా రిజర్వేషన్ అనేది లాస్ట్ 20 years నుంచి 50% రిజర్వేషన్ అమలవుతుంది. 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలవుతుంది. దానికి పెద్ద అంటే ఎక్స్ట్రా నాకు వస్తుంది. కొన్ని జిల్లాలలో 55-60% కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు జనరల్ సీట్లలో కూడా మహిళలను కొన్ని పెట్టిన సందర్భాలు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు 50% కంటే ఎక్కువనే వస్తారు తప్ప తక్కువ రారు. అది రిజర్వేషన్ లాస్ట్ 20 years నుంచి అమలవుతుంది. అది సహజంగా అంటే కొత్తగా ఇది కాదు, 2005 నుంచి అమలవుతూనే ఉన్నది 50% రిజర్వేషన్ అనేది. కాబట్టి అది వాళ్ళకు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి, మహిళా ప్రజలను ఎన్నిక కావడానికి ఇదంతా అవకాశం ఉంటుంది. మహిళా ప్రజలు చట్టసభలోకి రావడానికి ఇది ఒక బేసిక్గా మనం గుర్తించవచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు బేసిక్గా నార్మల్గా ఏంటంటే క్యాండిడేట్ అభ్యర్థులు సార్, ఇప్పుడు ఏదంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఎంత మేరకు ఖర్చు పెట్టాలి, లేకపోతే వాళ్ళకు అంటే కొంత లిమిట్ ఉంటుంది, ఇంతవరకే పెట్టాలి, అంటే సర్పంచ్ ఇంత పెట్టాలి, వార్డు మెంబర్ ఇంత పెట్టాలి, అండ్ అక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు అభ్యర్థి ఎంత మేరకు ఓట్ బ్యాంక్ ఉన్న అభ్యర్థి ఎంతవరకు పెట్టవచ్చు, ఖర్చు విషయంలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే గ్రామాలలో సర్పంచ్లకు సంబంధించి 5,000 జనాభా లోపు వాళ్ళకు అయితే ఒక తీరుగా ఉంటుంది, 5,000 లోపు పైన వాళ్ళకైతే ఒక తీరుగా ఉంటుంది. 5,000 జనాభా పైన ఉన్న గ్రామాలలో 2.5 లక్షల వరకు సర్పంచ్ పెట్టవచ్చు. 2.5 లక్షల వరకు దాటొద్దు. 5,000 లోపు ఉంటే 1,50,000 1.5 lakh వరకు పెట్టుకోవచ్చు. అంటే 1,50,000 లోపు ఖర్చు పెట్టు. 5,000 ఓట్ బ్యాంక్ ఉంటే 1,50,000 లోపు ఖర్చు పెట్టాలి. 5,000 కంటే ఎక్కువ ఉంటే 2.5 లక్షలు, 5,000 జనాభా కంటే తక్కువ ఉంటే 1,50,000 వరకు పెట్టవచ్చు. అది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకే, అది ఆ జనాభా లెక్కలే క్రైటీరియా, అంతకంటే ఒక పెట్టడానికి లేదు. అది అఫీషియల్ అమౌంట్. అది అఫీషియల్ అమౌంట్ ఎవరు కూడా దాదాపుగా అంత చూపెట్టరు. దాదాపు 45 గ్రామాలు ఆబ్వియస్లీగా ఇండైరెక్ట్గా చాలా అవుతుంటాయి కదా, అన్అఫీషియల్ అమౌంట్ తప్ప అఫీషియల్ అమౌంట్ ఎక్కడ చూపెట్టరు ఇదంతా. ఎందుకంటే మద్యం తాగడం అనేది, మద్యం చూపించడం అనేది ఎక్కడ అఫీషియల్ లెక్కకు రాదు. అది వాళ్ళు పెట్టే భోజనాలు అవుతుంది, ఇంకా వేరే రకరకాల ఖర్చులు అన్అఫీషియల్ అమౌంట్ అయితే తప్ప అఫీషియల్ అమౌంట్ కిందకి రాదు. ఆ లెక్క ఒకవేళ ఆ లెక్క చూపెట్టినా ఆ డిస్క్వాలిఫై అవుతారు తప్ప
అది లెక్కలోకి రాదు. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మేజర్ పార్టీస్ ఉన్నాయి, అయితే ఇప్పుడు అందులో బీజేపీ వస్తే గతంలో ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏకగ్రీవం చేస్తే 5 లక్షల ఎంతో ఇస్తా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ కూడా లేటెస్ట్గా మాట్లాడినట్టు మాటలు చూస్తే ఏదైతే బీజేపీ పార్టీకి ఏకగ్రీవం చేస్తారో వాళ్ళకు 10 లక్షలు ఇస్తామని అన్నారు. ఇది పొలిటికల్గా ఎలాంటి అనూహ్య పరిణామాలు తీసుకుంటుంది అనుకోవచ్చు అసలుకి? గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం చేయాలి. గ్రామాలలో రాజకీయ కక్షలు కానీ పోటీ కానీ లేకుండా ఉండి అందరూ సామరస్యపూర్వకంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏకగ్రీవం చేసుకోండి, దానికి ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తామని. అంటే దానికి ఎలక్షన్ నిర్వహణ కూడా కొంత అమౌంట్ అవుతుంది కాబట్టి ఆ ఖర్చు లేకుండా ఉంటుంది, ప్లస్ సామరస్యపూర్వకంగా ఉంటుంది. అందరు కలిసి కూర్చొని ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. ఒక ఇద్దరు పోటీ చేయడం వల్ల కక్షపూరిత వాతావరణం వస్తుంది. నన్ను ఓడగొట్టినని నేను ఆయన ఓడగొట్టాలని ఇట్లాంటి వాతావరణం లేకుండా గ్రామ అభివృద్ధికి మంచి సామరస్యపూర్వక వాతావరణం దొరుకుతుంది. గతంలో ప్రభుత్వాలు చెప్పినాయి 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అమలైనా సార్. గతంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొంత అమలు కావట్లేదు. అది గతంలో అయినాయి. ఆ వాతావరణం చాలా ఉండేది, చాలా ఎంకరేజ్ చేసేది, దానికి విస్తృత ప్రచారం కూడా చేసేది. ఏకగ్రీవం చేసుకుంటే 10 లక్షలు ఇస్తాం 5 లక్షలు ఇస్తాం మీ గ్రామాభివృద్ధికి అని చెప్పేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం తెలంగాణ వచ్చినాక అలాంటివి ప్రకటించట్లేదు. ఇప్పటి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించలేదు, ఇవాళ వరకు కూడా. ప్రకటిస్తే అలాంటి సామరస్య పూర్వక వాతావరణం ఉండాలి ఉద్దేశంతో గతంలో చేశారు. అది బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ గారు ప్రకటించారు. అది పార్టీ పరంగా ప్రకటించినట్టున్నారు. అంతే, వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ పార్టీ గెలవాలి, ఎక్కువ సీట్లు రావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. తప్పేం లేదు, రాజకీయంగా ఎవరైనా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ప్రయత్నం భాగం, అదొక స్ట్రాటజీ. ఓకే, అయితే ఇప్పుడు దాదాపు 3 విడతల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి సార్. అయితే ఎప్పుడైనా కానీ అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ అంటే బీ ఫామ్స్ నింపడం, లేకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఏ మేరకు ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే సర్పంచ్కి ఫస్ట్ ఏంటంటే ఓటు ఉండాలి. ఆ గ్రామంలోనే ఉండాలి ఓటు. ఆ గ్రామంలోనే ఉండాలి. ఓకే, ఆ గ్రామం సంబంధించిన ఓటర్లే సపోర్ట్ చేస్తూ సంతకాలు పెట్టాలి. చాలా మంది ఓట్లు చూసుకోకుండా వీళ్ళు బయట అక్కడ హైదరాబాద్లో వేరే వండుకుంటే ఎలక్షన్ టైంకి పోతే ఓట్లు ఉండవు. ఫస్ట్ ఓటు చూసుకోవాలి. 21 సంవత్సరాలు ఉండాలి. చాలా మంది చిన్న వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు ఇలా దిప్పుతూ ఉంటారు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిందని. 21 సంవత్సరాలు ఉండాలి. ఓటు ఉంటే మెయిన్ ఏంటంటే ఓటు రావాలి. ఓటు ఉంటే చాలా వరకు ఈజీగా పోవచ్చు. నామినేషన్ ఫామ్ పెద్దగా ఉండదు. దానికి అఫిడవిట్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఆస్తులు అవుతుంది, ఆ ఇంటి పన్ను కూడా పోటీ చేసే క్యాండిడేట్ పేరు మీద ఉండే ఇల్లు ట్యాక్స్గా పే చేసి ఉండాలి, వాటర్ ట్యాక్స్ పే చేసి ఉండాలి, ఇంటి ట్యాక్స్ పే చేసి ఉండాలి, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఇలాంటి బకాయిలు లేడు గ్రామ పంచాయతీకి అనేది. అంటే గ్రామ పంచాయతీకి ఎన్నికైతే ఆయన బకాయిలు ఉన్న వ్యక్తి ఎన్నిక కావద్దనే ఉద్దేశంతో అది గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఇవన్నీ చిన్న ప్రొసీజర్ ఉంటుంది, పెద్ద కష్టం కాదు. ఫస్ట్ పోటీ చేయాలి. అక్కడ కొంత వాళ్ళ ఎలక్షన్ ఆఫీసర్ కూడా కొంత అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, పోటీ చేస్తే ఏం కావాలి ఏందనేది వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే ఓటు హక్కు 21 సంవత్సరాలు అనేది ప్రాథమికంగా ఉండాలి. అది ఉండి మిగతా అఫిడవిట్, ఆస్తుల వివరాలు, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి, గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేరు, ట్యాక్సులు కట్టట్లేదు అనేది మేము తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచింది. సో అదేమన్నా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎఫెక్ట్ పడే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక బూస్టప్ వచ్చిందని చెప్పొచ్చు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వంలో అంత వ్యతిరేకంగా ఉన్నది, అంతే స్కీములు అమలు కావట్లేదు అని రకరకాల ప్రభుత్వమే ప్రచారం చేశారు. అవేవి కాదు, 25,000 భారీ మెజార్టీతోటి గెలిచారు అనేది ప్రభుత్వమే వ్యతిరేకత లేదు, ప్రచారం తప్ప, సోషల్ మీడియాలో తప్ప, యూట్యూబ్లలో తప్ప అనేది ఒకటి ప్రూవ్ చేశారు. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి కొంత వాళ్ళకు సానుకూల వాతావరణం ఉంటే తప్పకుండా వాళ్ళకు ఫలితాలు మంచిగానే ఉంటాయి అనేది. అంటే ఈ ఎఫెక్ట్ డెఫినెట్గా ఎన్నికల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ కాంగ్రెస్ వీటికి పార్టీ గుర్తులు అనేవి ఉండనప్పుడు అంటే కోర్స్ అంటే ఇప్పుడు పార్టీ గుర్తులు ఉండవు కానీ పార్టీ బలపరిచిన వ్యక్తులు అయితే ఉంటారు. సో అలా పరిచినప్పుడు కొంచెం ఏదైనా ఇప్పుడు లెఫ్ట్ సంఘాలు ఉంటాయి, ఇప్పుడు కమ్యూనిస్ట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు? వాళ్ళు అంటే అన్ని సీట్లలో పోటీ చేయరు. ఎప్పుడైనా వాళ్ళ బలం ఉన్నది, మేము ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న ప్రభావం అవుతుంది. కొంత సెకండ్ ప్లేస్ మేము వచ్చే అవకాశం ఉంది, గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న దగ్గర వాళ్ళ బలం చాటుకోవడానికి, బలం నిరూపించుకోవడానికి పోటీ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో సెలెక్టెడ్ ఏరియాస్లో పోటీ చేస్తారు. చాలా సందర్భాల్లో గెలుస్తూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఫస్ట్ అన్నారు సార్. అంటే ఫస్ట్ పాత నోటిఫికేషన్లో ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత అప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలకు వెళ్తూ ఉంటారు. బట్ మరి ఈసారి సర్పంచ్ ఎన్నికల్ని ముందుకు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనుకోవచ్చు? అంటే ఒక 2005లో తప్ప దాదాపు ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు ముందుగా జరుగుతూ ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలుగా ముందు జరుగుతాయి. ఈసారి ఏమైందంటే
వచ్చే మార్చి తోటి 15వ ఆర్థిక సంఘం టైం ముగుస్తూ ఉంది. ఓకే. దానికి నుంచి మనకు నిధులు రావాలి. దాదాపు 3,000 కోట్ల దాకా గ్రామ పంచాయతీలకు నిధులు రావాల్సింది. కేంద్రం నుంచి నిధులు రావాలి, ఆర్థిక సంఘం నిధులు రావాలి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కండిషన్ దేశం మొత్తం ఉంటుంది, పాలక వర్గాలు ఉంటేనే, సర్పంచ్ ఉంటేనే మీరు నిధులు విడుదల చేస్తాం అనేది వాళ్ళ కండిషన్ అది. అప్పటిదాకా రిలీజ్ చేయరు. అందుకనే ఈ వచ్చే మార్చి లోపు మనం సర్పంచులు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు ఎన్నుకొని మనం ఎంత నిధులు రావాలో వాళ్ళని ఆ నిధులను రాబట్టుకొని గ్రామ పంచాయతీలో కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చెప్పారు ఆ విషయం. కాబట్టి నిధులు తెచ్చుకోవాలి అర్జెంటుగా అనేది ఒక ఉద్దేశంతో ముందు సర్పంచ్ పెట్టారు. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సపరేట్గా నిధులే ఉండవు, ఆపరు కూడా వాటికి. కాబట్టి సర్పంచ్లకు మెయిన్ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని వెంటనే నిర్వహించేసి నిధులు తీసుకోవాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి. పెండింగ్లో ఉంటే ఇంకా ఎలక్షన్స్ డిలే అవుతూ ఉంటే కేంద్రం నిధులు ఆపేస్తుంది. ఆర్థిక సంఘం నిధులు టైం అయిపోతే మళ్ళీ మొత్తం పోతుంది, మనకు ఇబ్బందులు వస్తాయి. గ్రామాలలో ఇప్పటికే చాలా సమస్యలు పేరుకుపోయినాయి, నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాత బకాయిలు ఉన్నాయి, పాత బకాయిలు కట్టాల్సి ఉన్నాయి గ్రామాలలో, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి కొంత సర్పంచ్ ముందుగా పెడితే గ్రామ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ముందుగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఓకే. సో మీరు స్టార్టింగ్ అన్నప్పుడు అన్నారు సార్, అంటే ఎక్కడ కూడా బీసీలకు సపరేట్ రిజర్వేషన్స్ ఉండదు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు వచ్చిన తర్వాత ఇవి ఉంటాయి అన్నారు. అసలు ఏంటి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే? బీసీలకు ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ లేవు, సపరేట్గా లేవు, ఇంత ఫిక్స్డ్గా అనేది లేదు. ఎస్సీ ఎస్టీల జనాభా పరంగా వాళ్ళకు వాళ్ళు ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇవ్వాలి, రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇవ్వాలి. రిమైనింగ్లో 50% దాటకుండా బీసీలకు ఇవ్వాలి. ఈ గత 6-7 ఇయర్స్ నుంచి సుప్రీంకోర్టు 50% దాటొద్దు అనేది ఎప్పుడు కండిషన్ పెట్టిందో అప్పటి నుంచి బీసీలకు తగ్గుకుంటూ వచ్చింది రిజర్వేషన్. గతంలో 34% లోకల్ బాడీలో ఉండేది, కానీ 50% దాటొద్దని చెప్పిన తర్వాత ఇంకా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మహబూబాబాద్ లాంటి జిల్లాలలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాలలో బీసీలకు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఫస్ట్ ఇచ్చినాక ప్రియారిటీ ఇచ్చినాకనే నెక్స్ట్ బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. సేమ్ టైంలో 50% దాటొద్దు, 50% దాటొద్దు. సేమ్ ఎస్సీ ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలి. మిగిలిన జనాభాలో మిగిలిన రిజర్వేషన్లోనే ఇవ్వాల్సి వస్తుంతో బీసీలకు తగ్గుతున్నాయి సీట్లు. జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న కాడ తగ్గుతూ ఉంటున్నాయి. ఎస్టీ జనాభా తక్కువ దగ్గర కొంత బీసీలకు పెరుగుతూ ఉంటాయి, అంతే తప్ప ఫిక్స్డ్గా ఉంటుంది. జిల్లా క్రైటీరియా ఉంటుంది. మహబూబాబాద్ లాంటి జిల్లాలలో ఎస్టీ జనాభా ఎక్కువ, కాబట్టి ఆటోమేటిక్ అక్కడ బీసీలు తగ్గుతాయి. మిగతా మెదక్ లాంటి మహబూబ్ నగర్ జిల్లాలలో కొంత ఎక్కువ ఎస్టీలు తక్కువ ఉంటారు, కాబట్టి అక్కడ బీసీలో కొంత ఎక్కువ పర్సెంటేజ్ వస్తూ ఉంటుంది. ఓకే. అయితే మార్నింగ్ నుంచి ఎలక్షన్స్ మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ వెంటనే డిసైడ్ అయిపోతుంది, ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వెంటనే అంటే నార్మల్గా అంటే ఇన్ని రోజులు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత, అంటే ఎప్పుడు అనుకుంటే జస్ట్ ఇంకొక 15 డేస్లలో కంప్లీట్గా ఏ విలేజ్కి ఏ సర్పంచ్ అనేది డిసైడ్ అవుతుందని క్లారిటీ అయితే అర్థమైపోయింది అనుకోవచ్చు. సో మళ్ళీ ఇవేమన్నా అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఏదైనా ఇష్యూ జరుగుతుంది అది ఇది అన్నారు, ఇన్ కేసు ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? అసలు అంటే ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోదు. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి జోక్యం చేసుకోదు అని వాళ్ళ పిటిషన్ వేసిన కూడా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మేము జోక్యం చేసుకోం అని క్లియర్గా చెప్పేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో 10 సార్లు జోక్యం చేసుకుంటే ఎలక్షన్ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఇప్పుడు జోక్యం చేసుకోరు కూడా. ఓకే. ఇక మళ్ళీ డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చెప్పినందుకు. సో ఇది మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నందుకు ఒక తెరపడింది. దీని మీద చాలా విషయాలు అయితే మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. సో మీకు ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఏదైనా ఉంటే సో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.